ఇజ్రాయెల్కి ఇప్పుడు అతిపెద్ద సమస్యల్లా తన ఐరన్ డోమ్ పని చెయ్యకపోవడం అన్నట్టుంది. అంటే ఐరన్ డోమ్ని దాటి వస్తూ ఉండడం. దాదాపుగా గత 50-60 ఏళ్లలో చూస్తే మధ్యలో చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. అంటే ఒక్కసారిగా వచ్చినప్పుడు ఎక్కడో మిస్ అయ్యి పట్టడం అట్లాంటిది. అట్లా కాకుండా ఆ ఐరన్ డోమ్ని దాటుకుని పెద్ద ఎత్తున వచ్చి పడటం అన్నటువంటిది ఫస్ట్ టైంలో జరుగుతుంది. భారీ విధ్వంసం అన్నటువంటిది. అంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసి ఎంత సంతోషించిందో ఇజ్రాయెల్, తన ఐరన్ డోమ్ వ్యవస్థల్ని దాటుకుంటూ వస్తున్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ విషయంలో అంత బాధ ఉంటుంది ఖచ్చితంగా. అది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వరల్డ్ వైడ్గా పశ్చిమాసియాను మరింత సంక్షోభంలో నెట్టివేసేలా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాలు శనివారం పరస్పరం విధ్వంసక దాడులకు పాల్పడ్డాయి. ఘర్షణలకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు మిస్సైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా టెల్-అవీవ్పై ఇరాన్ 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ని ఛేదించుకుని ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయ ప్రాంగణాలు తాగడం విశేషం. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు అర్థం లేదని ఇరాన్ పేర్కొంది. అయితే చర్చల నుంచి వైదొలుగుతున్నట్టు మాత్రం ప్రకటించలేదు. తాజా ఘర్షణలో ఇజ్రాయెల్ని కాపాడాలని చూస్తే పశ్చిమాసియాలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది. దీంతో పలు క్షిపణులు టెల్-అవీవ్తో పాటుగా పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ నగరం మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక దళాలకు చెందినటువంటి వివిధ విభాగాల ప్రధాన కార్యాలయ ప్రాంగణాల్లో భారీ పేలుడు సంభవించాయి. ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం అకిరియా తీవ్రంగా దెబ్బతింది అనేటువంటి వార్తలు వచ్చినాయి అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.